ఓరి నాయనా ఇదేంట్రా బాబు కోడి పలంగా పట్టుకొచ్చేసారు. దీన్నే అరేబియన్ చికెన్ బిర్యానీ అంటారండి. ఇది ఒక్కటే కాదు, ఈ వీడియోలో ఇలాంటి చాలా ఉన్నాయి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ రెస్టారెంట్ కి వెళ్ళగానే ముందు కాంప్లిమెంటరీ స్వీట్ ఇచ్చారండి. అది తినేసిన తర్వాత ఇంకా స్టార్టర్లు అయితే ఆర్డర్ చేశానండి. ముందు గ్రీన్ పీస్ పన్నీర్ టిక్కా తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చారు. డిఫరెంట్ గా కొత్తగా అదిరిపోయిందండి. సలాడ్ తో తింటే ఇంకా బాగుంది. ఇంకా దీంట్లోకి పుదీనా చట్నీ, అలాగే ఇంకొకటి బీట్రూట్ చట్నీ టైప్ ఇచ్చారు. ఈ రెండిట్లో నంచుకొని తింటే ఇంకా అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ గ్రీన్ పీస్ పన్నీర్ టిక్కా తినుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆర్డర్ చేశానంటే చూడండి, ఇదే దీని పేరే న్యూరానిక్ చికెన్ కబాబ్. పేరు భలే ఉంది కదా, డిఫరెంట్ గా వెరైటీగా. దీని టేస్ట్ మాత్రం కేక పుట్టిచ్చేసిందండి. అసలు మధ్యలోకి చీల్చి తింటే అసలు చికెన్ పీసులు తగులుతా అది అదిరిపోయింది. నెక్స్ట్ ట్రై చేసే ఐటమ్ కూడా కొంచెం డిఫరెంట్ దే. ఇది చూడండి, దీని పేరు డ్రాస్టిక్ చికెన్ అంటండి. మొత్తం పుల్లలకి చికెన్ ఉంది. ఇదైతే ఖచ్చితంగా పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ పిచ్చ కింద నచ్చేస్తుంది. చాలా బాగుంది ఇది మాత్రం టేస్టీగా. రెస్టారెంట్ పేరు డీటెయిల్స్ అన్ని లాస్ట్ లో చెప్తాను ఆగండి. ఇంకా నెక్స్ట్ చూడండి, వెజ్ చీజ్ బాల్స్ అంట. ఇదే ఆర్డర్ చేసా. అవి పెట్టించుకొని దాంట్లోకి సాస్ కూడా ప్లేట్ లో వేసుకున్నానండి. ఇంకా ఈ వెజ్ బాల్స్ చీల్చి మధ్యలోకి ఒక్కొక్కటిగా తింటా ఉంటే కరకరలాడుతూ అదిరిపోయిందండి. ఇంకా దాంట్లో ఇచ్చిన సాస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా నెక్స్ట్ వెజ్ లోనే ఇంకో ఐటమ్, ఇదే పన్నీర్ ట్రిపులేట్ అంటండి. ఇది కూడా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చిన ఈ రెస్టారెంట్ లో నాన్ వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అలాగే వెజ్ లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి. ఇది చూడండి, దీన్ని చూడంగానే మీరు ఏ బటర్ నానో లేదంటే పుల్కానో అనుకుంటారేమో. దాని పేరు కశ్మీర్ నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఉత్తిదే తినేయచ్చు. ఇంక ఇదిగోండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అరేబియన్ చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. మొత్తం కోడి పలంగా తెచ్చేశారు పైన. ఆ కోడంతా తినేలేం కాబట్టి ముందైతే ఒక ముక్క కట్ చేయించుకున్నాను, ఒక లెగ్ పీస్. మొత్తం అంతా కూడా బిర్యానీలోంచి వచ్చే వాసనకే మార్కులు ఇచ్చేయచ్చు 100కు 100. అంత బాగా వస్తుంది స్మెల్ అయితే. ఇంకా నేనైతే ముందు నా స్టైల్లో ఉత్తి ఒక 2 ముద్దలు తిన్నానండి, ఏమీ కలుపుకోకుండా బానే ఉంది. తర్వాత ఆ లెగ్ పీస్ పైన గ్రేవీ ఏదైతే ఉందో అది తీసుకొని బిర్యానీలో కలుపుకొని తింటే ఉంది చూడండి, చికెన్ టేస్ట్ కూడా ఇచ్చి పడేసిందండి. చాలా బాగుంది. ఫుడ్ సంగతే సరే, అసలు ఈ రెస్టారెంట్ పేరేంటి, ఏ ఊర్లో ఉంది, ఎక్కడ ఉంది, అడ్రస్ ఏంటనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నానండి. ఈ రెస్టారెంట్ లో యాంబియన్స్ అయితే చాలా బాగుంటదండి. సరదాగా ఒక మధ్యాహ్నం ఒక సాయంత్రం ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి రావచ్చు ఈ రెస్టారెంట్ లో. రెస్టారెంట్ పేరు దక్షిణ రుచులండి. ఇది మన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం పక్కన వాటర్ ట్యాంక్ రోడ్ ఉంది కదండి, ఆ రోడ్ లోనే ఉంటుంది చూడండి. బాయ్ అండి, రేపు కలుద్దాం.